అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ కటాక్షం కోసం చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో త్వరగా స్థిరపడాలనే కోరిక అందరికీ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అని అనుకునేవారు కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు. ఆ పరిహారాలు చేసినట్లయితే ఇల్లంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుతో నిండిపోతుంది. త్వరగా ధనవంతులు కావాలంటే ఏ పరిహారాలు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటారు. ఇలా ఎవరైతే చూస్తారో అలాంటి వారు త్వరలో ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఎందుకంటే అరచేతి పైభాగాన లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతులను చూసుకోవటం అలవాటు చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టినట్లయితే సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందువలన ఏదైనా శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని పూజా గదిలో 11 రూపాయి బిళ్ళలు పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ 11 రూపాయలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన బీరువాలో డబ్బు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే ధనం ఉంది. అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునేవారు ఇంటి ఉత్తర దిశలో మాత్రమే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉన్నట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి. మనము పూజ చేసుకునే కుంకుమకు దైవశక్తి ఉంటుంది. అందువలన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారము స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు కుంకుమ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ప్రతి ఆదివారము ఇలా చేస్తూ ఉంటే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కుంకుమ నీటితో దిష్టి తీయించుకోవాలి. అలా చేస్తే దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో ఉండే బీరువా ఎప్పుడూ తూర్పు దిశలో కానీ పడమర దిశలో కానీ పెట్టుకోవాలి. వాస్తుశాస్త్ర ప్రకారము బీరువా కనుక ఇలా ఉన్నట్లయితే ఇంట్లో ఐశ్వర్యము విపరీతంగా పెరుగుతుంది. దక్షిణ దిశలో మాత్రము పొరపాటున కూడా బీరువాను పెట్టుకోకూడదు. దక్షిణ దిశలో బీరువా ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. ఒక్కొక్కసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి. ఇంట్లో నల్ల చీమలు కనిపించినట్లయితే ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతము. ఇంట్లో నల్ల చీమలు కనిపించిన వెంటనే వాటికి కొంచెం పంచదార వెయ్యాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము. ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఎవరైతే ఇలా ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాస్తారో వారింట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండటానికి గడపకు పసుపు రాయటం చాలా మంచిది. గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు పిల్లలు చెప్పిన మాట వింటారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. వాస్తుశాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా వినాయకుని చిత్రపటం ఉండాలి. పూజా గదిలో ఉండే వినాయకుని పటంలో వినాయకుని తొండము ఎడమవైపుకు తిరిగి ఉండాలి. పూజా గదిలో బల్లి గనక కనిపిస్తే అది చాలా మంచిది. ఇలా గనక బల్లి కనిపించినట్లయితే త్వరలో ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని సంకేతము. ప్రతి శుక్రవారం రోజున పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఒక గులాబీ పువ్వును సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీకేర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉసిరి చెట్టును దైవవృక్షంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించింది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారము రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పితృదేవతల ఆశీర్వాదం ఇంటి మీద ఉన్నట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది.
ప్రతి శనివారము మీరు భోజనం తినే ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఈ